నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు, నగరంలో ర్యాలీ. కొత్తపేట పశువుల వైద్యశాలలో స్టేట్ వెటర్నిటీ కౌన్సిల్ కార్యాలయం ఏర్పాటు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే విద్యార్థులు చేరాలన్న చైర్మన్ పివి లక్ష్మయ్య. ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. నెహ్రూ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చారన్న అధికారులు, నేతలు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై నగరంలో సంబరాలు. ఓటు చోరీ కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య అన్న బీజేపీ నేతలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో బాలల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లైబ్రరీలో పుస్తకాలు చదవటం వలన విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు అన్ని డిజిటలైజేషన్ చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా రాష్ట్రాన్ని సంతోష ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. అందరూ తల్లిదండ్రులు పుస్తక పఠనాన్ని పిల్లలకు అలవాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వాడుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఈ నెల 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటున్నామని చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్సీ చైర్మన్ వడ్డానం హరిబాబు, కార్పొరేటర్ శ్రీవల్లి, కన్నా మాస్టర్, జిల్లా సెక్రటరీ వంకదారి సుబ్బరత్నమ్మ, పద్మజ, రావి శారద తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ ప్లాన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ని మనము మార్చాలంటే చదువుతున్న అలవాటుని వారు అలవరించుకోవాలి. దానికోసం వారు యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ బుక్స్ టు యువర్ కిడ్స్. అది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఈ బుక్స్ ని మీరు వారిని ఇలాంటి ఒక అలవాటు వారికి పెట్టడానికి వారికి లైబ్రరీలోకి తీసుకురావాలి. ఎందుకంటే లైబ్రరీకి వస్తున్న పిల్లలకు, లైబ్రరీలో పుస్తకం చదువుతున్న పిల్లలకని సెపరేట్ గా ఒక డిసిప్లిన్ అనేది ఉంటది. ఆ డిసిప్లిన్ నేర్చుకోవడానికి పిల్లలు లైబ్రరీకి రావాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆనందం వెలిబుచ్చారు. 53వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 కోట్ల వ్యయంతో మంగళగిరిలో మంత్రి లోకేష్ సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మరలా కూటమి ప్రభుత్వంలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, పద్మజ, కార్పొరేటర్ శ్రీవల్లి, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా అటువైపు మొగ్గు చూపే విధి విధానంతో మరి మన కోటేశ్వరరావు గారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో గ్రంథాలయాల పునరుజ్జీవం ఎంతైనా జరగాల్సిన అవసరం ఉంది. మరి మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీనికి చేస్తూ ఉన్నారు. మంగళగిరిలో సాంకేతికత లైబ్రరీని చేస్తూ ఉన్నారు. సో కూటమి
ఎప్పుడు కూడా ఇటు ప్రజల యొక్క సంక్షేమాన్ని వారి యొక్క అభివృద్ధి అని అంటే కేవలం ఏదో స్ట్రక్చర్స్ అంటే రోడ్లు భవనాలు మాత్రమే అభివృద్ధి కాదు. మనిషి యొక్క వెల్నెస్, మనిషి యొక్క హెల్త్, మనిషి యొక్క ఆనందమే అభివృద్ధిగా భావించే పేర్కొనే నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తున్నందుకు, ఆయన వెనకాల మేమందరం కూడా అదే స్ఫూర్తితో అడుగులు వేస్తున్నందుకు చాలా చాలా గర్వంగా మేమందరము చెప్పుకునే పరిస్థితి మాకు. గ్రంథాలయాలకు వెళ్ళటం లేదు. అటువంటి పిల్లలందరూ కూడా నేను ఈ రోజున పిలుపునిస్తున్నాను. మీకు ఎప్పుడు సెలవు దొరికినా కూడా వెంటనే గ్రంథాలయాలు, మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయాలకు వెళ్ళి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే జీవితంలో మీరు ఏదైతే ఎదగాలనుకుంటారో ఆ ఎదుగుదలకు కారణం గ్రంథాలయాలు అని చెప్పేసి ఈ యొక్క గ్రంథాలయంలో డిఎస్సి మొన్న జరిగిన పరీక్షల్లో 360 మందికి గ్రంథాలయాలకు రావడం వల్ల ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు గ్రంథాలయాలకు చదువుకొని ఉద్యోగాలు సంపాదించారో రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ గ్రంథాలయాలు ప్రజల కోసం ఉన్నాయి. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు గ్రంథాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేసి ఈ రాష్ట్రంలో సెంట్రల్ లైబ్రరీని 150 కోట్లతోటి నిర్మించబోతున్నారంటే అది భావి తరాల కోసం అని చెప్పి తెలియజేస్తూ అంజుమన్ ఇస్లామియా స్కూల్లో జవహర్లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు కార్పొరేటర్ చిష్టి, ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యంలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎమ్మెల్యే విద్యార్థులకు వివరించారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అలాగే 10th స్టూడెంట్స్ కు ఉపయోగపడేలా రూపొందించిన మోడల్ పేపర్ బుక్ ని ఆవిష్కరించారు. వారికి ఎమ్మెల్యే అందజేశారు. కార్పొరేటర్ చిష్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ బుక్లెట్ అందించడం అభినందనీయమని నసీర్ అన్నారు. తప్పకుండా వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, ఉపాధ్యాయులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భావి పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఒక ముందడుగు వేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాష్ట్రంలోని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ పుస్తకాన్ని మేము వాళ్ళ ముందు 10th క్లాస్ వాళ్ళ విద్యార్థులందరికీ దాదాపుగా ఈస్ట్ సమక్షంలో ఉన్న ఒక 1000 మంది విద్యార్థులు అనేక స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చేసి వాళ్ళు రానున్న రోజుల్లో మంచి మార్కులు సంపాదించాలో, వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉండాలా, దేనికంటే వాళ్ళ దశ మార్చేటట్టుగా విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో నేను కూడా కొంత భాగంగా పాల్గొనాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ కమిషనర్ పులి శ్రీనివాసులు ఎస్వీఎన్ కాలనీ, నాయుడుపేట, గౌతమినగర్, ముత్యాలరెడ్డి నగర్, రెడ్డిపాలెం, ఉద్యోగ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్లో డ్రైన్, చెత్త, వ్యర్థాలతో నిండి మురుగు నిలిచి ఉండడం గమనించి సంబంధిత శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైన్లు శుభ్రం చేయకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. నాలా మిషన్ల ద్వారా ప్రధాన డ్రైన్లు శుభ్రం చేయాలన్నారు. ఎక్కడైనా డ్రైన్లపై ఆక్రమణలు ఉంటే తొలగించాలని తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల్లో సీసీ డ్రైను, రోడ్లను పరిశీలించి అభివృద్ది పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, పనులు జరిగే సమయంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఎమ్యూనిటీ కార్యదర్శులు లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఏపీ స్టేట్ వెటర్నిటీ కౌన్సిల్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ నుండి గుంటూరుకు మార్చినట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పివి లక్ష్మయ్య తెలిపారు. కొత్తపేటలోని వెటర్నరీ పాలీక్లినిక్లో ఏపీ స్టేట్ వెటర్నరీ నూతన కార్యాలయం అందుబాటులోకి తెచ్చినట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పివి లక్ష్మయ్య చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 14ను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెటర్నరీ వొకేషనల్ కోర్సుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మూగ జీవాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కొంతమంది ఉద్యోగాల్లో చేరి జంతువుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేను సర్వీస్లో చేరినప్పుడు 1997లో ఒక పక్కన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లానే మా దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది, సహాయక సిబ్బంది ఎవరైతే పారాస్టాఫ్ ఉన్నారో, ఒక మంచి అవినాభావ సంబంధం అనేటువంటిది నేను గమనించాను.
ఇప్పుడు రకరకాలైనటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఒక చట్టం అనేటువంటిది రూపుదిద్దుకుంది. ఆ చట్టం ప్రకారంగా ఆ చట్టంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి పేజీలో కూడాను వెటనరీ యూనివర్సిటీ యొక్క బాధ్యతల్ని, అట్లానే వెటనరీ కౌన్సిల్ యొక్క బాధ్యతల్ని పారా వెటనరీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి అప్పగించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది వెటనరీ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1984కి పూర్తిగా భిన్నమైనటువంటిదిగా భావించి కౌన్సిల్లో ఆ చట్టాన్ని మరలా దాన్ని రిపీల్ చేయాలని చెప్పి సర్వసభ సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి పంపించాము. సో దాని ప్రకారంగా ఆ చట్టం అనేటువంటిది ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతదేశ నిర్మాణంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నెహ్రూ దేశ అభివృద్దికి కృషి చేస్తే ఆయనను బీజేపీ కించపరిచేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ప్రధాని మోడీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మస్తాన్ వలీ సూచించారు. 3 రంగుల జెండాని 50 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద ఎగురేయలేనటువంటి వీళ్ళంతా కూడా ఈ రోజున మీరు దేశభక్తులని భారత జాతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ మతం అనే మత్తులో నుంచి బయటికి రావాలి. మనిషి శరీరంలో అవయవాలన్నీ కూడా ఉంటేనే మనిషికి మరి ఆరోగ్యకరమైన జీవితం. ఏ అవయవం లోపం వచ్చినా కూడా అది అవయవ లోపం అంటారు. ఇవాళ కులాల పేరు మీద, మతాల పేరు మీద ఈ దేశంలో ఘర్షణలు సృష్టించాలని సోషల్ మీడియా ద్వారాగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిని జాగృతిగా వహించి చైతన్యం పెరగాలని భారత జాతిని కోరుకుంటూ మరీ యువత ఇటువంటి మేధావులు చూపించినటువంటి బాటలో ప్రయాణం చేయాలని మరొకసారి ఆ గొప్ప మేధావి మరి దేశ నిర్మాణం చేసినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి మరి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు గుంటూరులో సంబరాలు నిర్వహించారు. హిమనీ సెంటర్, గాంధీజీ విగ్రహం నుంచి హిందూ కళాశాల కూడలి వరకు జరిగిన ర్యాలీలో పార్టీ నేతలు జూపూడి రంగరాజు, తిరుపతిరావు, స్వరూపారాణి, దర్శనపు శ్రీనివాస్, గంగాధర్, కొక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టే బీహార్లో భారీ మెజారిటీతో ఎన్డీఏని గెలిపించారని రంగరాజు అన్నారు. ఓటు చోరీ కాంగ్రెస్ పార్టీకే వెన్నతో పెట్టిన విద్య అని, ఎన్నికల విధానంలో సెల్ పెనుమార్పును తీసుకొచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. రాహుల్ గాంధీ గారు మీరు నోరు మూసుకోండి, మీరు నోరు తెరవద్దు. మీరు నోరు తెరిచినట్టయితే, కాంగ్రెస్ పార్టీ నోరు తెరిచినట్టయితే ఇంకా పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ కనుక ఎటువంటి ప్రలాపాలు చేయకుండా ఉంటే భవిష్యత్ అపోజిషన్లోకి వస్తారు. మీరు అపోజిషన్ పార్టీ రికగ్నైజేషన్ కూడా లేకుండా పోయింది మీకు. మేము ఒకటే చెప్తున్నాం, ఏ రాష్ట్రంలో అయినా సరే ఓట్ చోరీ చేసినటువంటి స్వభావం కాంగ్రెస్ పార్టీకి 1951 నుంచి ఉన్నది. అది ఇప్పటికి పోటీ కాదు, వెనకబెట్టే విద్య ఓట్ చోరీ అనేటువంటిది. భారతదేశాన్ని ఏకధాటిగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది అంటే, అలాగే ప్రపంచ దేశాల్లో తల ఎత్తుకుని తిరుగుతున్నాము అంటే 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అంటే ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఈ కోహనా కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి. ఏదైతే మతతత్వం అంటున్నారు, మతతత్వాన్ని రెచ్చగొట్టేది మీరు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని కోరుకుంటుంది, ఈ దేశ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటుంది. పొత్తూరువారి తోటలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన బాలల దినోత్సవంలో డిప్యూటీ మేయర్ సజిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పిల్లలతో కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని డిప్యూటీ మేయర్ సజీలా వెల్లడించారు. బాలల వల్లనే దేశాభివృద్ది చెందుతుందని, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా మరియు స్వాతంత్ర సమర యోధుడుగా పిల్లలంటే జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా ఇష్టం, ప్రేమ, ఆప్యాయత. అలాగే పిల్లలకి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అంటే చాలా అభిమానం, ప్రేమ. చాచా నెహ్రూ, చాచాజీ అని పిలుస్తారు. ఎలాగైతే జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలకి అంటే కులాలకి, మతాలకి సంబంధం లేకుండా, పేద ధనిక అలాంటిది ఏమీ లేకుండా అందరినీ అభిమానించారు, ప్రేమించారు. ముఖ్య కారణం మన పౌరులు అంటే నేటి పౌరులు మన దేశానికి అభివృద్ధి చెందుతారు. మన దేశ అభివృద్ధి చెందాలంటే మన దేశ పిల్లలు బాగా చదువుకోవాలి అని ఆనాడే ఒక స్ఫూర్తినిచ్చారు. పిల్లలు చదువుకోవాలి, ప్రతి ఒక్క పిల్లలు కూడా మన సమాజంలో ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడే ఎడ్యుకేషన్ గురించి ప్రజలకి చాటి చెప్పిన ఘనత జవహర్లాల్ గారిది అని ఈ సందర్భంగా నేను ప్రపంచ మధుమేహ నిరోధక దినం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని తన్విక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మధుమేహ ఉచిత పరీక్షా శిబిరాన్ని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ప్రారంభించారు. ఈ సభకు గుంటూరు ఐఎంఎస్ శాఖ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చల్లా ఓబులేసు మాట్లాడుతూ నేటి సమాజ పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరూ మధుమేహం బారిన పడకుండా శాస్త్రీయ అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గతంలో పేద మధ్యతరగతి ప్రజల్లో కన్నా ధనవంతుల్లో మాత్రమే మధుమేహం ఎక్కువగా కనపడేదని అన్నారు. అందుకు కారణం అప్పుడు పేద మధ్యతరగతి ప్రజలు, రైతులు ఆహారంలో జొన్న, రాగి, సజ్జలు వంటి తృణధాన్యాలు, అరికలు, కొర్రలు, సామలు, ఊదల వంటి చిరుధాన్యాలు ఆహారంలో ఎక్కువగా తీసుకునేవారని అన్నారు. అంతేకాక ప్రతిరోజు శారీరక శ్రమ చేసేవారని తెలిపారు. అందువల్లే వారిలో మధుమేహం అరుదుగా కనిపించేదన్నారు. ఇప్పుడు సమాజ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు డాక్టర్ ఈదర కృష్ణమూర్తి, డాక్టర్ డి అమర్లింగేశ్వరరావు, మధుమేహ పరీక్షా శిబిరంలో మణికుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే డయాబెటిక్ సంఖ్య పెరిగే కొద్దీ మన ఆదాయంలో అధిక భాగం ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మధుమేహం గురించి క్షుణ్ణంగా శాస్త్రీయ అవగాహన కల్పించుకుని దాని బారిన పడకుండా ఎలా ఉండాలన్న దాని మీద మీరు అందరం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలందరూ ఆలోచించాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డయాబెటీస్ మీద అవగాహన కల్పించడంలో తప్పనిసరిగా కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాం. ఇక ఐఎంఏ విషయానికి వస్తే మన చుట్టుపక్కల ఎక్కడన్నా కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఏమైనా ఆఫీసులు కానీ ఎక్కడన్నా ఉంటే శాస్త్రీయ అవగాహన సదస్సులు పెడతాకి మా ఐఎంఏ గుంటూరు శాఖ సిద్ధంగా ఉంది. ఐఎంఏ తప్పనిసరిగా ఈ విషయాల్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఇందాక ఆల్రెడీ చెప్పారు అడిషనల్ కమిషనర్ గారు, మేము ఎక్కువగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లోనే కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మా గుంటూరు శాఖ ఐఎంఏ సేవల్ని గుంటూరు ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా. పాతగుంటూరులోని ఆదిత్య హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటలు, ప్రసంగాలు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెచ్ఎం శ్రీ రామ్మోహన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. రాజీవ్ గాంధీ నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల నుండి స్కూల్లోని విద్యార్థులందరికీ ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ నిర్వహించారు. ఈ గేమ్స్ లో చెస్, క్యారమ్స్, డ్రాయింగ్, మ్యూజికల్ చైర్స్, రన్నింగ్, స్లో సైక్లింగ్, అంతేకాకుండా పలు రకాలైన గేమ్స్ నిర్వహించారు. ఈ గేమ్స్ లో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
సభ అనంతరం విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక పోటీలను ప్రదర్శించి దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సాంస్కృతిక పోటీలు మరియు దేశభక్తి గీతాలు తోటి విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావు, స్కూల్ అకాడమిక్ అడ్వైజర్ బత్తిన ప్రవీణ, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. జైన్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ జాన్ షైదా పాల్గొన్నారు. డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత భవిష్యత్ అని, వారి ప్రతిభను వెలికితీయడం ఉపాధ్యాయుల బాధ్యత అని తెలిపారు. డాక్టర్ జాన్ సైదా మాట్లాడుతూ బాల్యం కీలక దశ, మంచి విద్య విలువలు భవిష్యత్తును నిర్మిస్తాయని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి కనకదుర్గ, డాక్టర్ వాసుబాబు, మైనార్టీ నాయకులు ఎస్ఎస్పి జాదా తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా ఎదగాలని, వారిని మహనీయులను ఆదర్శంగా తీసుకొని స్వతంత్రం కోసం పోరాడిన అనేక మంది మహనీయుల జీవిత గాథలను వారిని జీవితంలో ఆదర్శంగా తీసుకొని మీరందరూ ఉన్నత స్థానాల్లో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి మీరనుకున్న లక్ష్యాలను సాధిస్తారని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ రామ పిల్లలతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ రమ మాట్లాడుతూ కల్మషం లేని మనసులు చిన్నారులకే సొంతమని, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం నారాయణ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్నామని, బాలల దినోత్సవం అనేది పిల్లలందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. మరి బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించాలని, పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశామని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు చాలా ఆనందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం విజయబాబు, వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత, జ్యోతి, శ్రీదేవి, అనిత మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Celebrating Children's Day. Here pre-primary and primary students involved here, and the pre-primary students, they came in the fashion show, and even very few children participated for dances and by the parents' support, and classical dances also involved here, and we are very happy. All children are enjoying today on this occasion of Children's Day. We are very thankful to the management. డిసెంబర్ 21వ తేదీన జరుగు జాతీయ బీసీ చైతన్య సమితి 8వ ఆవిర్భావ సభకు బీసీలందరూ హాజరు కావాలని జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు బీసీ రమణ పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దెల చెన్నయ్య మాట్లాడుతూ 8వ ఆవిర్భావ సభకు బీసీ కులాల వర్గాలందరూ కూడా హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం కాకాని రోడ్ బీసీ చైతన్య సమితి ఆఫీస్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి కావేటి వేణుగోపాలరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు మానేపల్లి దుర్గారావు, వడ్డే వెంకట్, ప్రేమరాజు, ప్రసన్న ఆంజనేయులు, రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు. 8వ ఆవిర్భావ సభ మదనపల్లిలో డిసెంబర్ 21వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బీసీలకు సంబంధించిన అన్ని కులాలు కూడా బీసీలంతా ఏకమై ఈ సభను విజయవంతం చేయడానికి మరి వాళ్ళ గుంటూరులో ఈ పోస్టర్ను
పెద్దలు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సభను భారీ స్థాయిలో ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు బీసీలు అనేకం వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఏటిగ్రహారంలోని శ్రేష్ఠ ప్లే స్కూల్ నందు ఈ రోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. పిల్లల తల్లిదండ్రులతో కలిసి ఎన్నో ఆటలను ఆడుకున్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడంలో తోడ్పడిన టీచర్లను అభినందించారు. ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి తోడ్పడిన డైరెక్టర్ వినయ్ కళ్యాణ్కి టీచర్లు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది పేరెంట్స్ ఈ వయసు పిల్లలు ఏం చదువుకుంటారు, ఎంత ఆడుకుంటారు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉండాలని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పేరెంట్స్ అందరికీ మేము ఈరోజు ప్రే త్రూ లర్నింగ్ త్రూ ప్లే, సో ఆటల నుంచి చదువుకోవటం, చదువు నుంచి ఆడుకోవటం ఎలా అన్నది మేము వాళ్ళ చూపించగలిగాము. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వటానికి ముఖ్యంగా మా ఉషారాణి మేడం ప్రిన్సిపల్ గారు సో మాకు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మా టీచర్స్ అందరూ చాలా పేషెన్స్తో పిల్లలందరికీ చాలా ప్రాక్టీస్ చేయించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం నుండి బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరిగింది. శారీరక అలవాట్లలో మార్పు కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారని, దీనిని వాయిదా వేయడం కానీ నిరోధించడం కానీ చేయాలంటే ప్రతి ఒక్కరూ మంచి శారీరక శ్రమ కలిగి ఉండాలని గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రజలకు ఆరోగ్యం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని ఆ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు తాడేకూరు శ్రీహరిబాబు, ఆనం సంజీవరెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా నిర్వహించి వ్యాధిగ్రస్తులకు వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగరాధ్యక్షులు ఎం వెంకటలక్ష్మణ్, కార్యదర్శి బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కల్పిద్దాం కల్పిద్దాం డయాబెటిక్ అవేర్నెస్ కల్పిద్దాం 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 డయాబెటిక్ అవేర్నెస్ కల్పిద్దాం 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 డయాబెటిక్ అవేర్నెస్ కల్పిద్దాం నివారిద్దాం. గుంటూరు నగరంలోని వెల్కమ్ హోటల్ వేదికగా నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. వరల్డ్ స్పైసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. WSO చైర్మన్ రామ్ కుమార్ మీనన్ అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు, రైతులు సదస్సులో పాల్గొన్నారు. మిర్చి, సుగంధ ద్రవ్యాల సాగులో రైతులు మెళుకువలు పాటించాలని సూచించారు. తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం ఎంతైనా అవసరం ఉందని ఆయన వెల్లడించారు. chili powder, curcumin powder, cumin powder, coriander. We have also developed units for potato grinding. Then this is the repeated time for chili grinding. Then this close turmeric. Then functional foods like భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ బృందం నగరంపాలెం సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు షేక్ కరీం మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీని, అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూను అసభ్యకరంగా దుర్భాషలాడిన తెలుగు సినీ నటులపైన మరియు లేడీ కొరియోగ్రాఫర్ పైన కఠినంగా చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ సుధీర్ బాబు, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి, సలాం, మదన్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మూర్ఖులు, కొంతమంది దుర్మార్గులు మహాత్మా గాంధీ గారి పక్షాన, జవహర్లాల్ నెహ్రూ గారి పక్షాన వాళ్లను పక్కదారి పట్టించాలి అనేటటువంటి ఉద్దేశంతో అసభ్యకరంగా దుర్భాషలాడడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ భారతదేశానికి సుమారుగా 4 సార్లు కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి, 4వసారి దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా భారతదేశ ప్రజల కోసం నిరంతరం ఆయన చివరి శ్వాస వరకు కూడా ఈ భారతదేశ ప్రజల కోసమే పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు. ఇలాంటి 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం జరిగింది.
బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ప్రేమ. ఈ రోజున ఆయన సందర్భంగా పుట్టినరోజున పిల్లలందరూ కూడా ఎంత సంతోషంగా జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకున్నా ఉన్నారు. ఈ రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారం రోజుల నుండి ఎన్ఎస్ఎస్ వాళ్లు చెల్లావారిపాలెంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం ముగింపు సమావేశం జరిగింది. గ్రామాలు పచ్చగా ఉంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, గ్రామాభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ అతిథి గుంటూరు జిల్లా భూగర్భ జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీవందనం మాట్లాడుతూ ప్రతి ఒక్క వాన చినుకు ముఖ్యమని, అంతేకాకుండా నీటిని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా లైన్స్ షిఫ్టింగ్స్ వర్క్స్ వలన రేపు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పట్టాభిపురం, డిఆర్ఎం ఆఫీస్ రోడ్, ఎన్సీసీ అపార్ట్మెంట్స్, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ నగర్, భారతీనగర్, స్తంభాలిగారు తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. అమరావతి రోడ్లోని ఐడీ హాస్పిటల్ దగ్గర గల అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి పరిసరాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచించారు. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం నందు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతుల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేయబడ్డాయని, ప్రతి ఒక్కరూ రైతుల కోసం వారి అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు. జీడీసీసీ బ్యాంకు ద్వారా గత 114 సంవత్సరాలుగా రైతులందరికీ విశేష సేవలు అందిస్తున్నామని, బ్యాంకులో జరిగిన చిన్న చిన్న తప్పిదాలన్నింటినీ సరిచేసి రైతుల కోసం అందరం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వీరాచారి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు మరియు ఇతర రంగాల వారందరికీ సేవలు అందించాలని, సహకార రంగంలో సాంకేతికతను ఉపయోగించి సభ్యులందరికీ పారదర్శక సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సహకార శిక్షణా కేంద్రం లెక్చరర్ ఎన్ వేదాంతరెడ్డి, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి అజయ్ కిషోర్, జీఎంలు టి కృష్ణవేణి, వివిఎస్ ఫణికుమార్, బ్యాంకు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సహకారోద్యమంలో భాగస్వామినైన నేను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బైలా సహకార చట్టమును గౌరవించి పేద బలహీన వర్గాల రైతుల సంక్షేమానికి కృషి చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు, నగరంలో ర్యాలీ. కొత్తపేట పశువుల వైద్యశాలలో స్టేట్ వెటర్నిటీ కౌన్సిల్ కార్యాలయం ఏర్పాటు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే విద్యార్థులు చేరాలన్న చైర్మన్ పివి లక్ష్మయ్య. ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. నెహ్రూ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చారన్న అధికారులు, నేతలు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై నగరంలో సంబరాలు. ఓటు చోరీ కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య అన్న బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.